హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకీర్తన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు మేమైతే మా పొలం దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేము నాటకైతే ఈరోజు మందు కట్టబోతున్నాము. సో మీలో ఎంతమంది రైతులు ఉన్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. ఎంతమంది రైతులు ఉన్నారు? మేము కూడా రైతులమే. సో మీరు ఏమేమి పంటలు వేశారు పొలం దగ్గర అవైతే మాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేము మా పొలాన్ని చూపిస్తా చూడండి. మేము నాటు వేసి చాలా డేస్ అవుతుంది. ఇంతవరకు మందు అయితే స్ప్రే చేయలేదు, ఇప్పుడే స్ప్రే చేస్తున్నాం. ఇక్కడ మా పొలం కూడా నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇదైతే మా పొలం. ఈరోజు మేము దీనికైతే మందు స్ప్రే చేయడానికి వచ్చాము. గాయస్, మనకి పట్టణాలలో సిటీ లైఫ్లలో లేని ఆనందం కానీ ఏదైనా కానీ పల్లెటూర్లలో ఉంటుంది. ఎందుకంటే పల్లెటూర్లలో మనకి స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు ఉంటారు. అదే పట్టణాలలో అయితే మనకి తినడానికి కూడా టైం సరిపోదు. ఎక్కువ శాతం నాకు తెలిసినంత వరకు అయితే బిజీ లైఫ్ ఉంటుంది. వాళ్ళు టైం టు టైం ఫుడ్ తింటారో తినరో కూడా తెలియదు. అండ్ ఫ్యామిలీస్తో పాటు కొద్ది టైం కూడా ఫ్రీగా స్పెండ్ చేయలేరు. అదే మనం పల్లెటూరులో అనుకోండి, టైం టు టైం తింటాము, ఉన్న దాంట్లోనే సర్దుకొని అంత హ్యాపీగా ఉంటారు. మనం సిటీస్లలో జాబ్స్ అంటారు కదా, జాబ్ చేసే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. గాయస్, చూసేయండి మా పొలం ఎలా ఉందో. ఇలా పొలాల మధ్యలో ఒడ్ల మీద నడిచినప్పుడు ఫీల్ అనేది సూపర్గా ఉంటుంది. ఎందుకంటే పచ్చని వాతావరణం ఉంటుంది. చుట్టుపక్కల కూడా చూడండి, కంప్లీట్గా పొలాలతో నిండిపోయింది. ఇలా పొలాల మధ్యలో నడుస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ నడవండి. ఎందుకంటే ఒడ్లపైన పాములు, ఎలుకలు, పొక్కలు చేస్తుంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆర్గానిక్ బయో ప్లాంట్ ప్రొటెక్టర్ ఇది, అలాగే టోలో 70 క్రిస్టల్, ఈ 2 అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా టోలో 70, ఇది అయితే కొద్దిగా వాటర్లో అయితే పౌడర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక కట్టె లాంటివి తీసుకోండి, దానికి ఎలాంటి డస్ట్ లేకుండా చూసుకొని ఇలా కలిపితే సరిపోతుంది. ఇది మనకి ఒక క్యాప్ ఉంటుంది, క్యాప్తోనైతే మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ క్యాప్తో అయితే 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేనైతే 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే పోసాక ఇది పోసాను. నెక్స్ట్ మళ్ళీ వాటర్ అయితే పోసుకోవాలి. అలాగే నేను ఇంతకుముందు చూపించాను కదా బయో ప్రొటెక్టర్ అని చెప్పేసి ప్లాంట్ది, ఇదైతే 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. కదా జాబ్ అంటాం కదా, జాబ్ చేసే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళు ఎంత కష్టపడితే నెలకి జీతం వాళ్ళ చేతికి వస్తుందో, అదే మనకి పల్లెటూరులో అనుకోండి, మనం వ్యవసాయం చేసుకొని కూడా ఎవరి మీద ఆధారపడకుండా బతకవచ్చు. అదే మనం జాబ్స్ చేసామనుకోండి, ఒకరి కింద ఆధారపడి ఉండాలి, అలాగే వాళ్ళు చెప్పినట్టు వినాలి. అదే మనం వ్యవసాయం చేసుకుంటే మన చేతిలోనే మనకు పైసలు ఉంటాయి, అలాగే మనం ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. పంట పండించడం అనేది అంత సులువేం కాదు. ఎందుకంటే ఎంత కష్టపడితే పొలం మనకి చేతికి వస్తుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ చూసేయండి, ఇదైతే కంప్లీట్గా మా పొలం. చూసారా, ఇక్కడ ప్రశాంతమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అలాగే మంచిగా కలిసిపోయే మనుషులు ఉంటారు. అదే బిజీ పట్టణంలో అయితే ఎలా ఉంటారంటే ఎక్కడేం జరిగినా కానీ ఎవరు పట్టించుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. పల్లెటూర్లలో కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మనకి చూసుకోవడానికి చుట్టుపక్కల వారు ఉంటారు. నిజం చెప్పండి ఫ్రెండ్స్, మీకు పట్టణం లైఫ్ అంటే ఇష్టమా లేదా పల్లెటూరు లైఫ్ అంటే ఇష్టమా? నాకైతే పల్లెటూరు లైఫ్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఆత్మీయులు ఉంటారు, బంధువులు ఉంటారు, అలాగే మన కోసం టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరే చెప్పండి, పల్లెటూరు వాతావరణం బెస్టా లేకపోతే సిటీ లైఫ్ బెస్టా? నాకు తెలిసినంత వరకు అయితే పల్లెటూరు లైఫ్ బెస్ట్ అంటాను. ఎందుకంటే ఇక్కడ అందరూ ఆత్మీయతలు, అనుబంధాలు చాలా బాగుంటాయి. అలాగే మన ఫ్యామిలీతో మనం దగ్గర ఉండవచ్చు. మనం సిటీస్లలో జాబ్ చేసామనుకోండి, మనకి ఫ్రీ టైం ఉండదు, అలాగే లీవ్స్ ఇయ్యరు, వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపాలి. వ్యవసాయం చేసుకుంటూ బతికితే
మన పని మనమే చేసుకోవచ్చు, మన దగ్గర మనీ ఉంటాయి అండ్ మన లైఫ్ అనేది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఉంటారు, ఉన్నప్పుడు తింటారు, లేనప్పుడు సర్దుకుంటారు. నాకైతే విలేజ్ వాతావరణం అంటేనే ఇష్టం. మరి మీకేమి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా బావ అయితే మందు స్ప్రే చేస్తున్నారు చూడండి. ఇక్కడ పొలం దగ్గరికి వచ్చినప్పుడు నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూరా మొత్తం పచ్చటి పొలాలు, అలాగే పక్షుల కిలకిల రావాలే వినిపిస్తూ ఉంటాయి. అలాగే మనం పొలం దగ్గరికి వచ్చినప్పుడు మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుందని చెప్పవచ్చు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా, అంటే బావి దగ్గరికి వస్తే ఉండదని కాదు, కానీ ఈ పచ్చటి వాతావరణంలో కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. అలాగే కొద్ది టైం అనేది ఫ్రీగా స్పెండ్ చేయొచ్చు. మేమైతే మాకున్న పొలంలో నాటైతే వేసాము. ఇది నాటు కంప్లీట్గా వేసాము. పత్తి మొన్నటి వరకు ఉండేది, కానీ పత్తి కూడా కంప్లీట్ అయిపోయింది. పత్తి వేసిన అడుగు మేమైతే ఎలాంటి పంట వేయలేదు. కొంతమంది పత్తి తీసేసాక మళ్ళీ వేరే పంట అయితే వేస్తారు, మక్క, పల్లి లేదా ఇతర పంటలు అయితే వేస్తారు. మేమైతే వేయలేదు, మాకు ఈ నాటు మాత్రమే ఉంది ఇప్పుడు. అండ్ అలాగే మీలో ఎంతమంది రైతులు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు కామెంట్ చేయండి. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను, అలాగే రైతు భార్యను. రైతు పడే కష్టం ఏంటో రైతులకి మాత్రమే తెలుస్తుంది. ఎండనక, వాననక, చలి అనక వాళ్ళు ఎంతో కష్టపడి పంటను పండిస్తారు. అలా పండించిన పంటని ధాన్యం కొనుగోలు చేసే టైంలో వాళ్ళకి సరైన ధర కూడా ఉండకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు నిరాశ పడకుండా ఎల్లప్పుడూ నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తూ ఉంటారు. అలాగే పంట మనం ఒక్కొక్కసారి అన్నం వేస్ట్ చేస్తాం కదా, అన్నం వేస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. రైతు ఎంత కష్టపడితే మనకి తినడానికి తిండి దొరుకుతుంది అని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి నుండైనా అన్నం వేస్ట్ చేసేటప్పుడు ఒకసారి రైతు శ్రమని గుర్తు చేసుకోండి. నాకు తెలిసినంత వరకు 100%లో 90% వరకు అందరూ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. చదువుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారు అంటే వాళ్ళని చిన్నచూపు చూడకండి. వ్యవసాయం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. వాళ్ళ జీవనాధారం వ్యవసాయం కాబట్టి అలానే ఉంటుంది. అలాగే జాబ్స్ లేకపోవడం వల్ల కూడా చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు కదా అని చిన్నచూపు అస్సలు చూడకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.